హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ బోనాలు శుభాకాంక్షలు. సో ఈ వ్లాగ్ అయితే బోనాల కోసం ఉండబోతుంది. అంటే లైక్ మా ఇంట్లో బోనం ఎట్లా చేస్తాము, తీసుకెళ్ళడము, ఏమేమి కుక్ చేసినాము, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి నిన్న నైట్ కొన్ని షాపింగ్ చేసినప్పుడు కొన్ని క్లిప్స్ తీసిన. ఇంకొకటి ఇవన్నీ మనమే పెట్టినాం. ఇవన్నీ క్లిప్స్ తీసిన, అవి పెడతా ఈలోపు వెళ్ళి రెడీ అయ్యి మన న్యూ అవుట్ఫిట్ కుర్తా కుట్టించినాం అనమాట. వేసుకొని వచ్చేస్తా. గెట్ రెడీ ఫర్. సో ఇంకా మనం అయితే మోండా మార్కెట్కి వచ్చేసినాం అనమాట. ఇంకా పూలు అవన్నీ కొన్ని థింగ్స్, పూజ సామాన్లు అవన్నీ కొనడానికి. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ తొట్టెల దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. మనమైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేయించుకొని తొట్టెలనైతే కొన్నాం అనమాట. అంటే చేసినవి కూడా ఉంటాయి కానీ మనకు సాటిస్ఫై ఉండదు. అప్పటికప్పుడు ఫ్రెష్ చేస్తే కొంచెం ఒక తృప్తి ఉంటుంది. సో అట్లా ఇంకా మనం రిక్వెస్ట్ చేస్తే అడిగితే ఇంకా అంకుల్ చేసి ఇచ్చిండు మనకి తొట్టెలనైతే. షాపింగ్ అయితే చేసుకొని మనమైతే ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా నైట్ 2 అయిపోతుంది అనమాట. ఇంకా నేను యాపాకులు తీసుకొని అన్నీ ఫ్రెష్గా వాష్ చేసి ఇంకా గడపకి కట్టడం అయితే స్టార్ట్ చేసిన. ఒక్కొక్కటి టై చేస్తూ ఈలోపు ఇంకా ఎవరో బోనం తీస్తుండే అనమాట. ఫస్ట్ బోనము ఇంకా పక్కన బ్యాండ్ వస్తుందని చెప్పి ఇంకా నేనైతే ఫుల్ ఆడుతున్నాను అనమాట. అట్లా ఇంకా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసేసిన. ఇంకా లాస్ట్కి మా షేరు వాడు నాతోనే ఉండే అనమాట. షేరు అంటే మా డాగ్. వాడు కూడా నేను ఉన్నంతసేపు మేలుకొని ఉండి నాతో ఉండి నా వర్క్ అంతా అయిపోయినాక ఇంకా వాడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు పడుకోవడానికి. నేను కూడా వెళ్ళిపోయినా. ఇంకా వస్తాడు చూడండి. ఇక కొంచెం సేపు అట్లా చిన్న ప్రేమ అన్నమాట. కిస్సులు ఇచ్చుకొని అయిపోయిందన్నమాట. వర్క్ అయితే కంప్లీట్. టాంటడా చూడండి, అయితే మనం నీట్గా కట్టేసినాం గడపకి. బాగుందా లేదా చెప్పండి. ఎట్లుంది, బాగుందా? అది ఏందో అబ్బా, ఎవ్రీ ఇయర్ బోనాలకి కుర్తా కొట్టియకపోతే సాటిస్ఫై అవ్వదు మనకి. పక్కా కుట్టిస్తాం మనం ఇయర్లీ వన్స్. అబ్బా కుట్టియాలి. బాగుందా? నాకైతే చాలా నచ్చింది. ఇక పూజ స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇంకా మమ్మీ అయితే తన వర్క్ స్టార్ట్ చేసేసుకుందనమాట. మొత్తం అంతా అలంకరణ చేసుకొని బోనంని రెడీ చేసి పూజ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా నేను కూడా కొన్ని క్లిప్స్ తీసుకొని ఇక పక్కనే మమ్మీకి హెల్ప్ చేసుకుంటూ కూర్చున్నా. మమ్మీ అయితే బోనం రెడీ చేస్తుంది. యాక్చువల్లీ 2 టైప్స్ బోనం ఉంటాయి. కొందరు పరమన్నము అది రైస్తోని చేసేది, అది బోనం చేస్తారు. ఇంకొందరు శాఖ పోస్తారు అనమాట. మేమైతే ఎవ్రీ టైం శాఖనే పోస్తాం అనమాట. సో మాకు శాఖ అనేది అలవాటు, ముందు నుంచి చేస్తున్నాం కాబట్టి మేము ఓన్లీ శాఖనే పోస్తాము. వేరే వాళ్ళు వేరేగా కూడా చేస్తారు. సో ఇప్పుడు తొట్టెలనైతే పెడుతుందన్నమాట మమ్మీ, సెట్ చేసి అక్కడ మొత్తం నీట్గా. దీని తర్వాత మళ్ళీ ఇంకా వేపాకులు ఇక అవన్నీ ఉంటాయి కదా. సో ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మమ్మీ అయితే చూడండి అవి కూడా పెడుతున్నా. ఇంకోటి వేపాకు అయితే ఇప్పుడైతే మమ్మీ పెడుతుంది వేపాకుని. అవుతుంది ఆ చెంబు పడిపోదు. ఐషేరు కూర్చో కూర్చో. బొట్టు బొట్టు ఇగో, బొట్టు బొట్టు ఇగో ఇగో, బొట్టు 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 ఇగో. పసుపు పెట్టు, పసుపు చూద్దాం. చూడు షేరు కిందికి పోదామా. నడు నడు. స్నానం అయిపోయింది. పొగ వస్తుంది, నీకేం అనిపిస్తుంది? తీస్తారా చంద్ర మా ఇంట్లో మొత్తం పొగ నిండిపోయింది. బోనం అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇంకా మమ్మీ నైవేద్యం కూడా పెట్టేసింది మొత్తం రెడీ చేసి. ఇంకా నెక్స్ట్
ఆరతి ఇచ్చి ఇంకా బోనం తీసుకెళ్ళి గుడికి వెళ్ళాలన్నమాట. ఇంకా కొబ్బరికాయ అవన్నీ కొంచెం మొక్కి ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఇంకా మనం గుడికి వెళ్ళిపోవాలి డైరెక్ట్. ఇప్పుడైతే ఫోటో సెషన్ అవుతుంది. ఇంకా గుడికి వెళ్ళాలి, ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఫోటో సెషన్ మాత్రం అయితేనే ఉంటుంది. అమ్మ ఉజ్జయిని మహంకాళి నిన్ను మనసారా కొలవాలి. అమ్మ ఉజ్జయిని మహంకాళి నిన్ను మనసారా కొలవాలి. ఉజ్జయిని మహంకాళి ఆషాఢ జాతర బోనమెత్తి పూజిస్తే తొలగేను బాధరా. చాలా లేట్ అయిపోయింది సార్. అయితే ఏం కాదు, లెట్స్ గో. బోనం షిఫ్ట్ అయిపోయింది ఎందుకంటే అది మొయ్యలేదు. నేను రెడీగానే పెట్టలేదు. ఇట్స్ బ్లాగ్. ఈయన చూడంగానే సడన్గా మా దోస్తు సాగాడు అయితే గుర్తుకొచ్చిండు. సేమ్ వాడి లెక్కనే చేస్తుండ అనమాట. మేబీ వాడు బ్రదర్ ఏమో వీడు, అట్లనే ఉన్నాడు. సాయిగా నీయోడేరా. ఇంకా టెంపుల్లో అయితే చాలా అంటే చాలా రష్ ఉండే అనమాట. మనకి దర్శనంకి చాలా టైం పట్టింది. కానీ ఎట్లనో ఫైనల్లీ దర్శనం అయితే ప్రశాంతంగా చేసుకొని బయటికి వచ్చి శాఖ పోసి కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా కొంచెం సేపు అక్కడ ఉండి కొన్ని ఫొటోస్ దిగి అక్కడ నుంచి అయితే మనం ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంత రష్ ఉంది లోపల. అయిపోయింది దర్శనం సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ బ్రో. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ నుంచి రాగానే చిన్న నాప్ అయితే చేసేసిన. ఇప్పుడైతే మన ఇంట్లో కుకింగ్ అయితే అవుతుంది. ఏమేమి వండుతారో చూద్దాం పోయి. ఈరోజు అయితే కుకింగ్ అయితే అప్పు చేస్తుంది. ఏమవుతుందో ఏం చేస్తున్నావు అప్పు? మటన్ అడుగుతున్నా. ఓ మటన్ అయితే వాషింగ్ అయిపోతుంది అన్నమాట. దాని తర్వాత చికెన్. ఓఫో మటన్ చికెన్ ఇంకా బ్రెయిన్ ఇంకా బురద కప్పురాలు. కప్పురాలు, తలకాయ కూర, బురద కప్పురాలు, చికెన్, మటన్, బేజా, తలకాయ కూర, బుడద మొత్తం బురద కప్పురాలు అన్నీ మొత్తం మేకప్ ఆటలు అన్నీ ఇడనే ఉన్నాయి కదా మన ఇంట్లో. అయితే అవుతలేదు చూడాలి. ఏమో సిగ్గుపడుతుంది వీడికి. అయితే సిగ్గు లేదు వీడికి. ఇక నాన్ వెజ్ ఉంటే చాలు, నాన్ వెజ్ ఉంటే చాలు, నాన్ వెజ్ ఉంటే చాలు. నాన్ వెజ్ ఏడుంటే ఈడే ఆడని. నాన్ వెజ్ ఏడుంటే ఆడ కూర్చుండిపోతాడు వచ్చి. మటన్
దీంట్లోనా పిల్లలు చేయండి. ఇంకెంత టైం పడుతుంది? అయిపోయింది, ఒక 15 minutes అయిపోయింది, హాఫ్ నుంచి చాలు. ఫస్ట్ టైం పడ్డాయండి అన్నం రూపాయలు అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్. వండుతుంది, చూడాలి ఏమవుతుందో. 4 స్టవ్లు బిజీ, ఒక్కొక్కటి మటన్, బుడద, తలకాయ. ఇది దేనికి? బ్రెయిన్ ఫ్రై, ఇది బ్రెయిన్ ఫ్రై. ఇంకా చికెన్ ఉంది, బగారా రైస్ ఉంది, ఇంకా బగారా రైస్ కూడా ఉంది. ఇంకా ఇంతేనా? ఇంకా స్వీట్ ఉంది. ఏం స్వీట్? డబల్ టమాటా. నువ్వు చేస్తున్నావా? అన్న వద్దాలు డబల్ కమిట్ ఏం లేదు, ఉత్తే యాక్టింగ్ చేస్తుంది. గాజులు కావాల్సిన చేతికి ఇది తింటా మీరు ఏమంటారు వీటిని? తీయప్పలు బాగుంటాయి. సో ఇంకా అన్నీ కుక్ అయినాక ఇక అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసి ఆరతి అయితే ఇచ్చేసి సాక పోసి ఇంకా స్టార్ట్ అన్నమాట బ్యాటింగ్. తినడమే ఓన్లీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ బ్లాగ్ అయితే ఇంతకే ఎండ్ చేస్తున్నా. రేపు వచ్చే బ్లాగ్ అయితే అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే బ్లాగ్ ఏంటి అంటే మా ఫ్రెండ్ వాళ్ళు పలారా బండి తీస్తారు. మొత్తం మంచిగా చూపిస్తాను మీకు. మొత్తం అసలు ఎట్లా చేస్తారు, ఏమేమి ప్రిపరేషన్ అవుతుంది, పలారా బండి ఎట్లా రెడీ చేస్తారు, పోతరాజులు రెడీ, ఇవన్నీ చూపిస్తాను నేను. నెక్స్ట్ బ్లాగ్ అయితే మిస్ కాకండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంచెం సపోర్ట్ ఎక్కువ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్.